కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు 4 అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తిలో గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వంశీ చందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీ చందర్ రెడ్డి పోటీ చేసినా అక్కడ గెలవడం కష్టమే. మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. 1999లో జితేందర్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై ఆనాడు ఘన విజయాన్ని సాధించారు. 2014లో అదే జితేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు, రాజకీయాలలో కురువృద్ధుడైన జైపాల్ రెడ్డిని కూడా 2014లో జితేందర్ రెడ్డి ఓడించాడు. అయితే 2014లో ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున జితేందర్ రెడ్డి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జైపాల్ రెడ్డిని ఓడించాడు. 2019కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మన్నే శ్రీనివాసరెడ్డి గెలిచాడు. 2వ స్థానంలో డీకే అరుణ నిలబడింది. ఇప్పుడు ఎవరికైతే సీటు కేటాయించారో వంశీ చందర్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నాడు. కనుక ఇక్కడ ఈసారి మహబూబ్ నగర్లో బీజేపీ గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జహీరాబాద్కి వస్తే కాంగ్రెస్ పార్టీ సురేష్ షెట్కర్ని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 2009లో ఒకసారి ఎంపీగా గెలిచాడు. 14లో ఓడిపోయాడు. 14లో అక్కడ బీబీ పాటిల్, ఆయన బీబీ పాటిల్ టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. ప్రస్తుతం బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు 2024 ఎన్నికల్లో. బీబీ పాటిల్ 2014 కాదు 2019లో కూడా పోటీ చేశాడు. 2014లో సురేష్ షెట్కర్ పోటీ చేసిన బీబీ పాటిల్ 1,50,000 మెజార్టీతో గెలిచాడు. 2019లో అసలు ఈ సురేష్ షెట్కర్ అనే పోటీయే చేయలేదు. ప్రజలకు దూరంగా ఉన్నాడు, నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నాడు. 2014, 2019లో ఘన విజయం సాధించిన బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాడు. బీబీ పాటిల్ వివాద రహితుడు. ఆయన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆ ప్రాంతంలో లింగాయత్ ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి. ఈ జహీరాబాద్ పార్లమెంటు దాంట్లో ఉండే నియోజకవర్గాలు గతంలో మెదక్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు దీంట్లో కలిసినాయి. ఇది 2009లో కొత్తగా ఏర్పడిన పార్లమెంటు సీటు. అంతకుముందు ఈ జహీరాబాద్లో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడం అనేది విశేషం. అందువల్ల జహీరాబాద్లో బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించడం తథ్యం. 2019లో జహీరాబాద్లో సురేష్ షెట్కర్ పోటీ చేయలేదు. ఆయన బదులుగా మదన్ మోహన్ రావు పోటీ చేశాడు. మదన్ మోహన్ రావు కూడా ఓటమి చెందాడు. కనుక సురేష్ షెట్కర్ బీబీ పాటిల్కి సమవచ్చి కానే కాదు. ఇక మహబూబాబాద్కు వస్తే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014లో విజయం సాధించిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ని
భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని మహబూబాబాద్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ 2019లో ఆయనకు సీటు తిరస్కరించి మాలోతు కవితకి ఇచ్చారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోతు కవిత మళ్ళీ 2024లో పోటీ చేయబోతా ఉంది. మాలోతు కవిత బీఆర్ఎస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున బలరాం నాయక్, బీజేపీ పార్టీ తరఫున ప్రొఫెసర్ సీతారాం నాయక్ నిలబడితే బీజేపీ అభ్యర్థి అయిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ సునాయాసంగా నల్లేరు మీద నడకలా గెలుస్తారు. 2014లో ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడినప్పుడు ఆయనకి ప్రజలు ఘన విజయం చేకూర్చారు. ఇక 4వ సీటు నల్గొండకి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ కుటుంబ పాలన నడుస్తూ ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్లో రఘువీరారెడ్డి సోదరుడు జైవీర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నాడు. మరి ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వకూడదని ఉదయపూర్ డిక్లరేషన్లు చేసి కుటుంబ పాలనకు అద్దం పట్టేలా ఒకే కుటుంబంలో 3 నాయకులు జైవీర్ రెడ్డి, రఘువీరారెడ్డి, మరి జానారెడ్డి. ఆ విధంగా సొంత నియమాలనే ఉల్లంఘించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విశేషం ఏంటంటే నవంబర్ 30, 2023న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు, కారు పార్టీకి వేసిన ఓటర్లు వాళ్ళకి అర్థమైపోయింది. కారు పార్టీకి ఓట్లేస్తే మురిగిపోతాయి, వృధా, వీళ్ళు గెలిచినా ప్రయోజనం ఉండదు. పైగా కారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి పెద్ద నాయకులు, చిన్న నాయకులందరూ కూడా కారు పార్టీని వీడి అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువ చూపిస్తున్నారు. భారతదేశంలో ప్రజలందరికీ అర్థమైపోయింది, 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నది మోదీ. కనుక మనం గెలిచే మోదీ ఓటేద్దామనే ఆలోచన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు కారుకి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారు కూడా మనం పార్లమెంట్ ఎన్నికల్లో కమలానికి పూగుర్తుకు ఓటేసి మోదీ గారు దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ ఇప్పటికే భారతదేశము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి అమెరికాకు, రష్యాకు ధీటుగా అఖండ భారత్, శ్రేష్ఠ భారత్, ఈ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటం, పేదరికం లేని సమాజ స్థాపన కొరకు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు బీసీలకు ప్రాముఖ్యతనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ వెనుకబడిన తరగతుల ముఖ్యమంత్రిని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా బీసీలకు కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం లభించలేదు. మోదీ కేబినెట్లో 26 మంది బీసీలకు కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించి రికార్డు సృష్టించారు. మన ప్రధానమంత్రి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఆయన గానుగ సామాజిక వర్గం. గతంలో ఎద్దు గానుగలను ఉపయోగించి మనము కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె మనం తయారు చేసుకుంటుండేవాళ్ళం. ఆ గానుగ కులానికి బీసీ కులానికి చెందిన వ్యక్తి మోదీ.
అందువల్ల దేశంలో ఉండే బీసీలందరూ, ముఖ్యంగా తెలంగాణలో 60% ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ పార్టీకి అసలు జవసత్వాలు కోల్పోయింది, ఆ పార్టీ కారు పార్టీ ఓటేసినా వృధా అని చెప్పి తెలంగాణ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఒక ఆలోచన కనపడుతున్నదిగా వివిధ సర్వేలు కూడా వాళ్ళు నిర్ధారణ చేయటం విశేషం. కనుక ఇప్పుడు ప్రకటించిన 4 సీట్లు మహబూబ్ నగర్లో బీజేపీ గెలుస్తుంది, అట్లాగే జహీరాబాద్లో గ్యారంటీగా బీబీ పాటిల్ గెలుస్తాడు బీజేపీ, మహబూబాబాద్లో ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిస్తే ఆయనకున్న స్థాయి, ఆయనకున్న వ్యక్తిగత ప్రతిష్ట ముందు అభ్యర్థులందరూ కూడా తేలిపోతారు. నల్గొండలో కూడా గట్టి పోటీ ఉండబోతా ఉంది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్కి బీజేపీకే. ఇప్పటికే బీజేపీ వాళ్ళు చేసుకున్న సర్వేల్లో 12 లోక్సభ సీట్లు గ్యారంటీగా గెలుస్తామని అంచనా ఉంది. ఇంకా అది పెరిగినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదు. ఎన్నికల లోపు కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను జైలుకు పంపిస్తే సిబిఐ వాళ్ళు 17 సీట్లలో 16 సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.